ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ధనవంతుడికి ప్రజా సేవకుడికి మధ్య పోటీ సాగుతోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా సేవకు అంకితమైన సేవలు అందించి రాజకీయ రంగంలో ప్రవేశించి అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా విశేషమైన సేవలు అందించి అందరినీ మెప్పించిన తలారి రంగయ్యను కళ్యాణదుర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారని, అయితే ఏనాడు పార్టీ జెండా కూడా ముట్టుకొని ధనవంతుడికి టీడీపీ అధినేత టికెట్ విక్రయించారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు విలువకే పట్టం కడతారని వైకాపా నేత ఉమా మహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతానికి 114 చెరువులకు సాగునీరు అందించే కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కాంట్రాక్ట్ 8 ఏళ్లుగా పట్టించుకోలేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా తమకే ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులోనే సచివాలయాలు అన్ని సేవలు అందిస్తున్నాయని, ఆరోగ్య పరిరక్షణకు ఆసుపత్రులు, విద్యకు నాడు నేడు ద్వారా పెద్దపీట వేశామని, రైతులకు రైతు భరోసా ద్వారా వ్యవసాయ సేవలు అందించడం చారిత్రాత్మకమని, దీన్ని అభివృద్ధిగా ప్రతిపక్షాలు గుర్తించకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రైతు కార్యదర్శి నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి జయచంద్ర నాయుడు మాట్లాడుతూ సౌమ్యుడు, ప్రజలకు సేవ చేయడంలో మంచి మనసున్న తలారి రంగయ్య వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఆయన్ని మన నాయకుడిగా భావించి ఆయన నాయకత్వంలో, తలారి రంగయ్య గారి నాయకత్వంలో పనిచేసి ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ తెప్పించి మరి భవిష్యత్తులో కూడా ఉమామహేశ్వర నాయుడు లాంటి మా సామాజిక వర్గం, నేను కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చినాను, మా సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఉమామహేశ్వర నాయుడు లాంటి వ్యక్తిని భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన పదవిలో అధిష్ఠింపజేయాలని చెప్పి కోరుకుంటూ అధిష్టాన వర్గానికి కూడా విన్నవించుకుంటూ దయచేసి కళ్యాణదుర్గం సోదర సోదరీమణులకు తలారి రంగయ్య గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు సోమర జయచంద్ర నాయుడు, ఎక్స్ డిసిఎంఎస్ చైర్మన్, ఉమ్మడి జిల్లాకి. ఈరోజు ఈ నియోజకవర్గానికి తలారి రంగయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి నియామకంలో చాలా మంచి అభిప్రాయం తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ నియోజకవర్గము బీసీలు ఎక్కువ సామాజిక వర్గాన్ని వెనుకబడిగా ఉన్న నియోజకవర్గం ఇది. గతంలో ఎంతో మంది కూడా ఈ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులైనారు. ఇటువంటి వ్యక్తి రంగయ్య గారు సౌమ్యుడు, విద్యావంతుడు. అటువంటి వ్యక్తిని కొంతమంది జనాలంతా అతను గౌరవించి అతన్ని గెలిపించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో అనంతపురం అయితేనేమి, గుంటకల్ అయితేనేమి, కళ్యాణదుర్గం, మిగతా నియోజకవర్గాలు కూడా చంద్రబాబు నాయుడు కోట్లకి అమ్ముడు పోయి ఈరోజు ఇటువంటి వ్యక్తులను ఇక్కడ కూడా బైఫర్కేషన్ చేసినారు. కాబట్టి వాళ్ళకి డబ్బులకు అమ్ముడు పోకుండా సమాజం ఎవరు డెవలప్ చేస్తారు, ఎవరు నాయకత్వం వహిస్తారు, కాంట్రాక్టర్లు సంపాదించుకొని వచ్చి ఎలక్షన్ లో పూర్తి చేసి వెళ్ళిపోతారు. లోకల్ గా ఉమామహేశ్వర నాయుడు గారిని, రంగయ్య గారి గారిని మీకు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం, ఎందుకంటే అవగాహన ఉంది వీళ్ళందరికీ, ఈ డెవలప్మెంట్ ఎక్కడ, రోడ్లేమి, వర్క్లు ఏమేమి చేయాలా, సమస్యలు తీర్చేదానికి వీళ్ళు ముందుకుంటారు. కాబట్టి రంగయ్య గారిని మరి ఎంపీ శంకర్ నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన బాధ్యత ఈ నియోజకవర్గానికి ఉందని మరి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రైతు కార్యదర్శి కాకర్ల నాగేశ్వరరావు అన్న గారు, అదేవిధంగా ఎక్స్ డిసిఎంఎస్ చైర్మన్ జయచంద్ర అన్న గారు వచ్చారు మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి. రంగయ్యన్నతో వాళ్ళకున్నటువంటి సాన్నిహిత్యాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మీ ముందు చెప్పడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తులకు పార్టీలు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాకుండా ఎక్కడో దగ్గర రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఎలక్షన్స్ లో టికెట్లు అమ్ముకునే కార్యక్రమం జరిగింది.
కష్టపడినటువంటి వాళ్ళను కాకుండా పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళను, ధనవంతులను, రాష్ట్రంలోనే ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోకున్నటువంటి వ్యక్తులను ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఇచ్చింది. ఉదాహరణ కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ సుదీర్ఘ కాలము తెలుగుదేశం పార్టీలో నేను పనిచేశాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఓటరు కాదు, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తి కాదు, ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి కాదు. నిరంతరం ప్రజాసేవ చేసినటువంటి మమ్మల్ందరినీ కాదని నియోజకవర్గంలో 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండాన్ని ఎగిరేసే దాంట్లో భాగస్వాములైనటువంటి కుటుంబాలు, కార్యకర్తలు వేలల్లో ఉన్నారు. వాళ్ళందరినీ విస్మరించి డబ్బే పరమావధిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్లు ప్రకటించింది. దాంట్లో భాగంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చాడు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విధానం చూస్తే ఇక్కడ సౌమ్యుడు 25 సంవత్సరాలు ఉద్యోగరీత్యా మచ్చ లేకుండా పనిచేసినటువంటి మనిషి రంగయ్యన్నను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఎంపీ అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఎంపీగా అనంతపురం జిల్లాకు అవినీతి లేకుండా సేవలు అందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఇచ్చారు. ఒక మంచి మనిషిని జగన్మోహన్ రెడ్డి గారు. అదే సింగనమల్లో చూసుకుంటే రామాంజనేయులు టిప్పర్ డ్రైవర్ ని ప్రపోజ్ చేశాడు. అంటే సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు సాధారణమైనటువంటి వాళ్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే ఎన్టీఆర్ గారి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పునికి పుచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సేవ చేస్తున్నటువంటి వాళ్ళకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం జరిగింది. దీన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక ధనవంతుడు, దోపిడీదారుడైనటువంటి ఒక వ్యక్తి, ప్రజాసేవ చేసేటటువంటి ఒక వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కంపల్సరిగా ప్రజలు పెద్ద తీర్పు ఇవ్వబోతున్నారు. వచ్చే 13వ తారీఖు పోలింగ్ లో 4వ తారీఖున స్పష్టంగా కళ్యాణదుర్గం ప్రజల తీర్పు బహిర్గతం కాబోతా ఉంది. దాంట్లో భాగంగా నియోజకవర్గంలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అంటున్నారు, ఇక్కడ ఎవరో ఒక మనిషి వచ్చాడు. ఎవరు వచ్చారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే డేరాలు వేసుకొని ఊరు బయట వచ్చాడు ఒక మనిషి. 4వ తారీఖు డేరాలన్నీ పీకేసి పంపిస్తామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా, ఎవరిని అడిగినా అంటున్నారు. అంటే కేవలం డబ్బులతోనే రాజకీయం జరుగుతుంది. డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాను, డబ్బులు ఇచ్చి లీడర్లు కొంటాను, డబ్బులు ఇచ్చి ఓటర్లు కొంటాను అనే పరిస్థితిలో ఆయన వ్యవహార శైలి ఉంది. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఈ రోజు డబ్బులు ఇచ్చి లెక్కలు రాసుకొని దాంట్లో వడ్డీతో సహా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీ చేసి ముక్కుబిండి వసూలు చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి సౌమ్యుడైనటువంటి రంగయ్యన్నకు అండగా నేను 40 సంవత్సరాలు మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో పనిచేసింది. 30 సంవత్సరాలుగా నేను పనిచేశా. నాతో పాటు ఉన్నటువంటి చాలా మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్నటువంటి వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి నాతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మేము కష్టపడి ఆస్తులు పోగొట్టుకుని కష్టపడ్డాం. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన మేము పోరాటం చేశాం గతం 5 సంవత్సరాల్లో. అయినా కూడా మేము కష్టపడినటువంటి పార్టీ కాకుండా మేము పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పోరాటాన్ని గుర్తించాడు. కానీ మేము కష్టపడినటువంటి పార్టీ నాయకుడు గుర్తించుకోవడం మా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. అందుకు జగనన్న పిలుపు మేరకు ఆయన గుర్తించి మమ్మల్ని పిలిచాడు. మా నాయకులు 100 మంది నాయకులను, 1000 మంది కార్యకర్తలను, నా ఆత్మీయులను కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లి కళ్యాణదుర్గం నియోజకవర్గం భవిష్యత్తులో నా భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం సరైంది అని చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రోడ్ షోలకు వెళ్ళినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే సొంతమైపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ విలువలకు కట్టుబడి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని పంపించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతా ఉంది అనేది స్పష్టంగా చెప్తున్నారు. అందుకు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్స్ కి 20 రోజులు టైం ఉంది. ఆ 20 రోజుల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, విఘ్నులు, రైతన్నలు, ఉద్యోగస్తులు, మహిళలు, ప్రత్యేకంగా యువత అందరూ ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
రంగయ్యన్నకు ఫ్యాన్ బటన్ మీద ఒక ఓటు, శంకరన్నకు ఫ్యాన్ బటన్ మీద ఒక ఓటు ఒత్తి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉంది. ఈ కాంట్రాక్టర్ అవతారం అయితే 6 సంవత్సరాల కింద టెండర్ వేశాడు. ఈ రోజు వరకు కూడా ఒక్క చుక్క నీళ్లు లేదు, 10% పని కూడా పూర్తి చేయలేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతులు మాత్రం శాపమైనారు. ఇప్పుడేమో ఎమ్మెల్యే అవతారం అయితే వచ్చి నేను నీళ్ళు ఇస్తానంటున్నాడు. డేరా వేసుకున్నాడు వచ్చి. గతంలో మనం టీవీలో చూసాం డేరా బాబా అని. ఇలా కళ్యాణదుర్గానికి ఒక డేరా బాబా వచ్చాడని చెప్పి ఎక్కడికి వెళ్ళి అంటున్నారు. ఎవరు అవతల పార్టీ అభ్యర్థి అంటే డేరా బాబా వచ్చాడు, 4వ తారీఖు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత డేరా పిక్కొని వెళ్ళిపోతాడు అంటున్నారు. అది వాస్తవం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలా రాజకీయ చైతన్యం ఉంది. కమ్యూనిస్టులు పరిపాలన చేసినటువంటి ప్రాంతం ఇది. ఖచ్చితంగా రేపు ప్రజలు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏంది ఇచ్చినా అతని డబ్బులు రంగయ్యన్న ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపించబోతున్నారు. మేమందరము కూడా మనస్ఫూర్తిగా నాతో వచ్చినటువంటి వాళ్ళు అన్ని సామాజిక వర్గాలలో ఓట్లేసి రంగయ్యను గెలిపించబోతున్నారు అనేది వాస్తవం. పత్రికా మిత్రులు మీ వంతు సహాయ సహకారాల వల్ల కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కాపాడే దాంట్లో భాగంగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి సవినంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఇవ్వనంత సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయానికి మాత్రమే తీసుకుంటే 4,127 కోట్ల రూపాయల సంక్షేమాన్ని మధ్యవర్తి లేకుండా, దళారు లేకుండా, లంచం లేకుండా వాళ్ళ గడపకు పంపించి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ చేతిలో పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడికి మేము వాళ్ళ గడప దక్కి ఓటు అడిగేకి వెళ్ళినప్పుడు 59 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. 20 రోజుల పాటు మేము పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే 60 నెలలు మా బతుకు బాగుంటుంది అనేది ఏ గడపకి వెళ్ళినా, ఏ తలుపు తెచ్చినా, ఎవరిని వచ్చినా చెప్తున్నటువంటి మాట వాస్తవం. ఎన్ని డబ్బులు ప్రలోభ పెట్టినా వలసలు స్టార్ట్ అయ్యాయి. పెద్ద మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రంగయ్యన్నను కళ్యాణదుర్గం నియోజకవర్గం గెలిపించబోతున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు కేవలం డబ్బులు అయిపోతే 4వ తారీఖు డేరా బిక్కొని పోవడం ఖాయం.